జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ న్యూస్ ఒకటి చెప్తా. నాకు తెలిసి అయితే మీరు ఈ పాటికి మన సోషల్ మీడియాలో అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఆ ట్విట్టర్లోనో లేకపోతే వాట్సాప్ గ్రూపులోనో ఈ న్యూస్ ఏడోసారి చూసుంటారు. చూడని వాళ్ళకి మళ్ళీ ఒకసారి దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ ఇలాంటి న్యూస్ చూసినప్పుడు ఎవరినైనా కానీ చలనం రాలేదంటే నా దృష్టిలో వాళ్ళు మనిషి కాదు అన్నట్టు లెక్క. ఫస్ట్ న్యూస్ చెప్తా, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. దీనంత దారుణమైన సంఘటన మరొకటి అయితే లేదు. అసలు ఇంత నీచమైన ఆలోచనలు ఈ జిహాదీలకు ఎలా వస్తాయో అసలు అర్థం కావడంలే. వీళ్ళకంటే చెప్పాలంటే మృగాలనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవి అంత నీచంగా అయితే ప్రవర్తించవు. అందుకే ఇలాంటి వాళ్ళందరికీ కూడా జాంబీలోని పేరు పెట్టాం మన న్యూస్ అఖండాలో. అసలు విషయానికి వస్తే గజియాబాద్, ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధి చెందిన నగరాల్లో ఈ గజియాబాద్ కూడా ఒకటి. వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఈ గజియాబాద్ ఏంటంటే చాలా పెద్ద నగరం కావడంతో చుట్టుపక్కల ఉన్న హిందువులందరూ కూడా ఎక్కువగా వాళ్ళ అవసరాల కోసం అందరం సిటీలకు పోతూ ఉంటాం కదా, ఆ మాదిరిగా వాళ్ళు ఈ గజియాబాద్కు పోతూ ఉంటారు. దీంతో అమీర్ ఖాన్ అనేవాడు ఒకడు, కైఫ్ అనేవాడు ఒకడు. వీళ్ళిద్దరు జిహాదీలు హిందువులు ఎక్కువగా వచ్చే ప్రదేశంలో ఒక జ్యూస్ షాప్ను ఒకదాన్ని పెట్టారు. ఆ జ్యూస్ షాప్కు తమ పేరు పెట్టుకోకుండా ఖుషీ జ్యూస్ షాప్ అని చెప్పేసి పేరు పెట్టారు. నేను ఇంకో మాట చెప్తా. ఈ మధ్యకాలంలో కావడ యాత్ర జరిగింది ఉత్తరప్రదేశ్లో. అప్పుడు యోగి గారు చెప్పినారు, ఒరే మీ అసలు సిసరైన పేర్లతోనూ బోర్డులు పెట్టండి, ఏది ఆ కావడ యాత్ర జరిగే టైంలో. ఇంకొకటి ఏంటంటే మీ పేర్లు మీ లైసెన్సులు కూడా దయలండి అని చెప్పినాడు. అదేంటంటే యోగి గారు కాదు, అప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ మౌన ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. కాదంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు దాన్ని కఠినంగా అయితే అమలు చేస్తున్నాడు. కానీ దాని మీద కూడా ఎవరు ఏ చట్టం అయితే తీసుకొచ్చినారో ఆ కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు ములాయం సింగ్ యాదవ్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎవరు ఈ సమాజ్వాదీ పార్టీకి చెందిన ఆయన, ఏది ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళు చేయలా, దాన్ని ఆ చట్టాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు అది యోగి గారు చేస్తూ ఉంటే యోగి గారి మీద కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈ సూడో సెక్యులర్ సన్నాసి ముండా కొడుకులంతా కూడా పెద్ద ఎత్తున అయితే విరుచుకుపడినారు. అసలు దాని పరిణామాలు ఎట్లుంటాయో ఒకసారి చూడండి మీరు. అంటే కఠినంగా అమలు చేయకపోతే దానివల్ల ఏర్పడే ఇబ్బందులు ఏ స్థాయిలో ఉంటాయి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ న్యూస్ ద్వారా. దీంతో అది రద్దీ ప్రాంతం కావడంతో సహజంగానే హిందువులు ఆ షాపుకు పోయి జ్యూస్ తాగడం ప్రారంభించారు. అవును, ఏమైనా జ్యూస్ షాప్ కనపడిందంటే ఎండను బట్టి తిరుగుతూ ఉంటారు, ఒకరు తప్పిన ఎవరో ఒకరు పోతా తాగుతూ ఉంటారు. ఇక అదే అదునుగా భావించినటువంటి ఈ ఇద్దరు జాంబీలు తమ యూరిన్ అంటే వాళ్ళ మూత్రాన్ని ప్లాస్టిక్ క్యాన్లో బట్టి ఆ జ్యూస్ షాపు తెచ్చి కస్టమర్లకు ఇచ్చే జ్యూస్లో వాళ్ళ ఆ మూత్రాన్ని అయితే కలపసాగినారియా. నేను అందుకే చెప్పింది, ఆఖరికి మృగాలైనా కానీ ఇట్లా పనులు చేస్తాయా? కాదంటే మృగాలు కాబట్టి వాటి నైజం ప్రకారం ఏంది, ఆకలి అయితే ఎవరో ఒకరి మీద, అంటే అడవుల్లో ఉండే వాటి మీద, మిగతా వాటి మీద ఏదైనా దాడి చేసి వాటిని చంపుకొని తింటాయి. అంటే ఏంటంటే మృగాలు కాబట్టి వాటి నైజం, వాటి జీవితం ఆ మాదిరి ఉంటుందన్నమాట. కానీ ఒక మనిషి ఇంకిత జ్ఞానం ఉంటుంది, ఆలోచించగలిగే శక్తి ఉంటుంది, మంచి చెడు ఏదో ఆలోచించగలుగుతాడు, అన్నీ తెలిసి కూడా వాడి మూత్రాన్ని తీసుకుపోయి జ్యూసులో కలిపి ఇంకొకటికి ఇచ్చాయంటే ఎవరైతే మాత్రం, అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా కూడా, ఎవరైనా కూడా అది స్వాగతించే విషయమేనా. నేను ఇంకొక మాట చెప్తా. వాడి పేరు ఏం పేరు, వాడు సోను సూద్ కూడా ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చినాడు, ఏం ఊచే తప్పు అని. వాడు పోసినా కూడా తింటాడో లేకపోతే కూర్చున్నా కానీ తింటాడో అది ఎట్టో తెలియదు. కానీ వాడికి ఏమన్నా అటాటి వంటకాలతోనే వాటితోనే ఏమన్నా ఒకటి రెండింటితో కలిపి ఏదన్నా చేసి పెడతారేమో అటాటికి. కానీ మనిషి అన్నోళ్ళు అటాటి స్వాగతించరు కదా. ఎవరైనా స్వాగతిస్తారా? మీరు ఒకసారి చెప్పండి, ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా? అయితే నిన్న ఒక జంట ఆ ఖుషీ జ్యూస్ షాప్కి వచ్చింది. వాళ్ళు కూడా ఈ జ్యూస్ బిజినెస్ చేసేవాళ్ళంట, ఏది ఆడికి పోయినోళ్ళు కూడా. అయితే వాళ్లకు జ్యూస్ తయారు చేసిన ఈ అమీర్ ఖాన్, కైఫ్లో తాము క్యాన్లో తెచ్చిన తమ యూరిన్ను ఈ జ్యూస్లో కలిపినారంట. దీంతో ఆ విషయాన్ని గ్రహించిన అక్కడే ఉన్నటువంటి ఆ జంట ఏం చేశారంటే వెంటనే ఆ ఇద్దరు జాంబీలతో గొడవ పడినారు, గొడవ దిగినారు. ఇక ఆ విషయం ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలిసింది ఇది. అంతే, ఇక అమీర్ ఖాన్ను ఈ కైఫ్ను అక్కడ జనాలు అయితే ఇంక మామూలు కాదు, ఎరగదన్నారంటే. చేతికి ఏది దొరికితే ఆ వస్తువు తీసుకొని సతకబాదినారంటే ఇద్దరిని కూడా. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి గజియాబాద్ పోలీసులు అక్కడికి వచ్చి ఈ ఇద్దరు జాంబీలకు 2 తగిలించి వాళ్ళని అరెస్ట్ చేసి విచారణ అయితే చేస్తూ ఉన్నారు. అంటే చూడండి, ఈ రాస్కెల్స్, ఈ జాంబీగాళ్ళు హిందువులపై ఆధారపడి వ్యాపారం చేసుకుంటా కూడా హిందువులకు వాళ్ళ ఉచ్చన ఆపించాలని చెప్పేసి ఎంత కసిగా పనిచేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే మనం ఏదైనా కొనాలి అనుకునేప్పుడు కొంచెం ఆచితూచి ఆలోచన చేసి ఎవడురా స్వామి ఎటాటోడు అని చెప్పేసి ఆ ఎదురుగా ఉండేవాడు ఏ జాతికి సంబంధించేవాడు అని చెప్పేసి ఆలోచించుకుంటే మంచిది. మనం ఎన్ని న్యూస్ చూడడంలో ఎన్ని కూడా నాయన జాగ్రత్త పడాల్సింది మనమే, లేకపోతే ఎవరో పోసిందో ఎవరో కూర్చుందో మనం తినాల్సి వస్తుంది. అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకునేంత. ఈ వీడియోపై
మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇంతవరకు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.